ఓకే అమ్మా. మనం ప్రీవియస్ క్లాస్లో బ్యాటరీ, సూపర్ కెపాసిటర్ ఇవన్నీ చదివి రివర్స్లో ఎందుకు వచ్చామంటే దాని ఫంక్షనింగ్ తెలిసిన తర్వాత నీడ్ ఏంటి అనేది చదివితే ఇంకా ఈజీగా అర్థమవుతుందని ఈ వేలో చెప్తున్నాం. ఇప్పుడు వై డూ వీ నీడ్ ఎనర్జీ స్టోరేజ్, అసలు మనం శక్తిని నిల్వ ఉంచాల్సిన అవసరం ఏంటి, శక్తిని నిల్వ ఉంచాల్సిన అవసరం ఏంటి. టెక్నికల్ అండ్ ఎకనామికల్ సేవింగ్స్ ఫ్రమ్ ఎనర్జీ స్టోరేజ్, దాంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, ఎకనామిక్ ఎంత మనం దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ క్లాస్లో మనం నేర్చుకుంటాం. టైప్స్ ఆఫ్ స్టోరేజ్ బేస్డ్ ఆన్ అప్లికేషన్. టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అంటే ఇప్పుడు నేనేం చెప్పాను, మీకు టైప్స్ అర్థం కావాలని ముందు అది చెప్పింది. ఏం చెప్పామమ్మా, కెపాసిటర్స్ చెప్పాం, తర్వాత సూపర్ కెపాసిటర్స్ చెప్పాం, తర్వాత బ్యాటరీస్ చెప్పాం, తర్వాత ఫ్యూయల్ సెల్స్ అనేది చెప్పాం. ఫ్యూయల్ సెల్స్ అనేది చెప్పాం. దీంట్లో చూడండమ్మా, డిఫరెంట్ టెక్నాలజీస్ ఏమేమి మనం టెక్నాలజీస్ అప్లై చేస్తున్నాం. క్రైటీరియా ఫర్ సెలెక్షన్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, మనం ఏమేమి పద్ధతులు అవలంబిస్తున్నాం. ఎకనామికల్ ఇవాల్యుయేషన్ ఆఫ్ స్టోరేజ్ టెక్నాలజీస్, అంటే దాన్ని దాచడంలో మనం ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఆర్ ఆదాయం చేస్తున్నాం. థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఉష్ణం ద్వారా వచ్చిన ఎనర్జీని ఏ విధంగా స్టోర్ చేస్తున్నాం. ఇవి మనం ఈరోజు చూడబోయే విషయాలు. దీంట్లో అసలు రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ ఇండియా. మనం రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమేమి చెప్పామమ్మా, మనకి ఈ పేపర్ మొత్తం అంటే ఈ సెమ్లో మీరు ఫిజిక్స్ క్లస్టర్లో ఉన్నదంతా ఏంటమ్మా, ఫస్ట్ జనరల్ పేపర్ రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత సోలార్, థర్మల్ అండ్ ఫోటో వోల్టాయిక్ ఆస్పెక్ట్స్. అంటే సోలార్ అంటే ఉష్ణ సన్ నుంచి వచ్చేది, సన్ నుంచి సోలార్ థర్మల్ అంటే లైట్. సోలార్ నుంచి రెండు ఎనర్జీస్ వస్తున్నాయి, వన్ ఈజ్ లైట్ ఎనర్జీ అండ్ అనదర్ ఈజ్ హీట్ ఎనర్జీ. ఆ రెండింటిని ఫోటో వోల్టాయిక్ ఫినామినా అంటే ఏంటమ్మా, మనం కరెంట్ని లైట్ని తీసుకొని, లైట్ ఎనర్జీని తీసుకొని వోల్టేజ్గా ఎలా కన్వర్ట్ చేసాం అనేది ఒకటి. అలాగే ఫోటో వోల్టాయిక్ అండ్ థర్మల్ ఆస్పెక్ట్స్ అంటే హీట్ ఎనర్జీని, రెండు ఎనర్జీస్ని ఏ విధంగా యూజ్ చేస్తాము అనేది మనకి ఫస్ట్ పేపర్. సెకండ్ పేపర్ వచ్చేసరికమ్మా విండ్, హైడ్రో ఎనర్జీస్ అంటే విండ్ ఎనర్జీ, డిఫరెంట్ టెక్నాలజీ, విండ్, ఓషన్, అవన్నీ మనం దాంట్లో సెకండ్ పేపర్లో చూసినాం. థర్డ్ పేపర్కి వచ్చేసరికి ఏం చూసినాం, స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్ అంటే దాని ద్వారా వచ్చిన ఎనర్జీని ఎలా స్టోర్ చేసుకుంటాం, అసలు నీడ్ ఏంటి, అవసరం ఏంటి, మనం స్టోర్ చేయాల్సిన అవసరం ఏంటి. దీంట్లో మనం ప్రాబ్లం ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయం. దీంట్లో ఏమేమి ఎనర్జీస్ ఉన్నాయి, రెన్యూవబుల్. ఇది ఎనర్జీ సోర్సెస్ అంటే మనం మొత్తం కాదు, మనకి రెన్యూవబుల్ ఎనర్జీ తిరిగి తిరిగి యూజ్ చేసుకునే ఎనర్జీస్లో మనకి చూడండి 84% ఏమి యూజ్ చేస్తున్నాము, సోలార్ థర్మల్, సోలార్ థర్మల్ ఆర్ ఫోటో వోల్టాయిక్. ఇవి మనం చూస్తున్నాం. సోలార్ థర్మల్ అండ్ ఫోటో వోల్టాయిక్ ఆస్పెక్ట్స్ అనేది మనం చూస్తున్నాం. సోలార్ పవర్ అనేది చూస్తున్నాం. ఓకేనా. సోలార్ పవర్ రెన్యూవబుల్లో మనం 84% రెన్యూవబుల్లో మనం ఇది యూజ్ చేస్తున్నాం. తర్వాత ఇంకెక్కువ పర్సెంట్ ఏంటమ్మా, విండ్ పవర్, విండ్ టర్బైన్స్. మీకు సెకండ్ పేపర్లో చెప్తున్నారు కదా, విండ్ టర్బైన్స్ నుంచి ఎలా ఎనర్జీని స్టోర్ చేయాలి. తర్వాత ఈ చూడండి స్మాల్ హైడ్రో పవర్, ఇది ఒకటి. తర్వాత ఏంటమ్మా, బయోమాస్ పవర్. బయోమాస్ అంటే ఏంటమ్మా, చెట్లు నరికిన వాటిని వేస్ట్ నుంచి, దాని నుంచి వచ్చిన వేస్ట్. దాని తర్వాత వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, ఇంకా చెత్త వీటిలో వచ్చింది. ఇది మొత్తం కలిపితే మనం 100%లో తీసుకుంటే సోలార్ పవరే మనకి ఎక్కువ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ సోలార్ పవర్ నుంచి కానీ, లేకపోతే విండ్ నుంచి వచ్చిన ఎనర్జీ కానీ, స్మాల్ హైడ్రో పవర్ నుంచి కానీ ఏది తీసుకున్నా కానీ మనం ఏం చూస్తున్నాం, దీంట్లో
ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్? సోలార్ థర్మల్ నుంచి, సోలార్ పీవీ సిస్టమ్స్, ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ నుంచి కానీ, థర్మల్ డైరెక్ట్గా చెప్పాం కదా, ఏంటి ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అయితేమి, వాటర్ హీటర్ అయితేమి, ఉష్ణాన్ని డైరెక్ట్గా తీసుకోవడం 84%. దాని ద్వారా మనం నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ కింద ఇంత ప్రొడ్యూస్ చేస్తాం. 11% హైడ్రో, ఇవి మిగతా అన్ని యూజ్ చేస్తాం. అయితే మనం ఏం చేస్తున్నామమ్మా దీంట్లో? రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో సోర్స్ వైజ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ గ్రిడ్ ఇంటరాక్టివ్ రెన్యూవబుల్ పవర్స్ చూడండి. దీంట్లో అంటే మనం గ్రిడ్కి కనెక్ట్ చేసింది అంటే మనం ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీని బయోమాస్ అన్నాడు. వేస్టేజ్ నుంచి కానీ ఏదైనా మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే దాన్ని బయోమాస్ అంటాం. చెట్లు తగలబెట్టి కానీ ఏదైనా మనం హస్క్ ఇది ఉంటుంది కదా, వరి పట్టు, అలాంటి దాని నుంచి తయారు చేసేదాన్ని బయోమాస్. పౌడంగ్, ఇవన్నీ కూడా బయోమాస్ కిందకి వస్తాయి. దాంట్లో గ్రిడ్కి దీని నుంచి మనం గ్రిడ్ అంటే ఏంటమ్మా? మనం పవర్ స్టేషన్కి మనం ఇవ్వడం. మనం ఇచ్చేది ఎంతమ్మా? ఇది ఈ రేషియోలో ఉంది. వేస్ట్ టు ఎనర్జీ అంటే మనం చెత్త మన ఇళ్లలో తీసుకెళ్ళిన చెత్త నుంచి, లేకపోతే చెత్త నుంచి ఎంత తయారు చేస్తాం. ఇది తర్వాత విండ్ పవర్ నుంచి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత చూడండి స్మాల్ హైడ్రో నుంచి ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది మనం ఓవరాల్గా చూస్తే ఓవరాల్గా మనం గ్రిడ్కి ఇస్తుంది. మన కాలేజీ నుంచి కూడా మనం గ్రిడ్కి ఇస్తాం, తెలుసో తెలీదో? మన కాలేజీ నుంచి కూడా మనం పవర్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ ఉన్నాయి కదా పైన, వాటి నుంచి కూడా మనం ఇస్తాం. డిఫికల్టీస్ విత్ రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్ ఇన్ ద గ్రిడ్ అంటే దానిలో అనుసంధానం చేయడం. అంటే గ్రిడ్కి ఇక్కడ ఉత్పత్తి అయిన దాన్ని మనం గ్రిడ్ కంటే పవర్ స్టేషన్కి ఇచ్చేటప్పుడు మనం ఏ విధమైన డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నాం అది మనం చూడాలి. డీసెంట్రలైజ్డ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వేరియబుల్స్. ఇప్పుడు చూడండి, మన కాలేజీ నుంచి ప్రొడ్యూస్ అయింది దానికి గ్రిడ్కి ఇస్తూ ఉంటాం, మళ్ళీ ఇంకొకళ్ళు ఇస్తారు. అలా ఎన్ని నెట్వర్క్స్ అంటే ఎన్నిటి నుంచి మనం అంతా కలెక్ట్ చేయాలి. ఇది ఒకటి అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ అంటే ఏంటమ్మా? ఇక్కడ అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్ అంటే మనం ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, మనం ఎంత ఇవ్వగలం గ్రిడ్కి, వాళ్ళు దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. అలాంటిది ఇక్కడ ఉండదు. అన్ప్రిడిక్టబుల్ క్యారెక్టర్, ఎంత వస్తుంది అనేది తెలియదు. ఒకవేళ వర్షం పడింది, ఆ రోజు థర్మల్ ఎనర్జీ రాదు, అప్పుడు వాడు ఏమనుకుంటాడు? గ్రిడ్ వాడు ఈరోజు పవర్ తగ్గిపోయింది, ఎవరికి కట్ చేయాలి? ఇవన్నీ వచ్చే ప్రాబ్లమ్స్. పీక్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ renewable energy technologies like solar energy do not match and hence create a gap. ఇది మనకి ఆ గ్యాప్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత ఇవ్వాలి అనే దగ్గర క్వశ్చన్ మార్క్ అనమాట. ఇవన్నీ డిఫికల్టీస్ రెన్యూవబుల్ ఎనర్జీలో ఉన్న. ఇప్పుడు ఒకరోజు గాలి బాగా కొట్టచ్చు, విండ్ని కనుక తీసుకుంటే బాగా గాలి వీచిన రోజు ఎలక్ట్రిసిటీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది, అదే ప్రొడ్యూస్ అవ్వని రోజు తెలియదు. ఇలా మనకి దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వై డు వి నీడ్ ఎనర్జీ స్టోరేజ్? ఇది మనం ఎనర్జీ స్టోరేజ్ అనేది ఎందుకు అనేది తీసుకుంటే చూడండి, ఇయర్ వైజ్లో జనవరి ఎంతో మెగావాట్ ఇంత ప్రొడ్యూస్ అయింది, ఫిబ్రవరి కొంత ప్రొడ్యూస్ అయింది, మార్చ్, ఏప్రిల్ నీడేమో అదే నీడేమో మనకి ఎంత యూజ్ చేస్తామో అంత పవర్ అన్ని ఇళ్ళకి కరెంట్ వెళ్ళాలి, అన్నీ జరిగిపోవాలి. ఇక్కడ తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు అక్కడ ఏం చేయాలి?
అక్కడ వాళ్ళకి సప్లై ఇవ్వకపోతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. చేలో పంటలో వాటర్ కావాలి, వాళ్ళకి ఏం చేయాలి, వాటర్కి కరెంట్ ఇవ్వాలి కదా, తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏం చేయాలి. అందుకని ఎనర్జీ స్టోరేజ్ అనేది మనం చూడాలి. ఇదేంటమ్మా, డయర్నల్ వేరియేషన్స్ ఇన్ సోలార్ రేడియేషన్. ఇది మనకి తెలిసిందే, అందరికీ తెలిసిందే. మార్నింగ్ వేడి ఉండదు, వేడి. సో మార్నింగ్ చూడండి, గ్రాఫ్ కనుక మనం కనుక తీసుకుంటే ఏమవుతుందో చూడండి. గ్రాఫ్ చూడండి అమ్మా, గ్రాఫ్ ఎలా వచ్చింది. ఇదేంటి చూడండి రా, 11:5, 12:5 ఇలా వచ్చింది కదా. టైం మధ్యాహ్నం, మధ్యాహ్నం అప్పుడు మనకి ఏమవుతుంది, యాక్చువల్ సోలార్ రేడియేషన్ బాగా ఎండ ఉంటుంది కదా. ఎండ అన్నప్పుడు అదే మార్నింగ్ ఈవినింగ్ తక్కువ ఉంటుంది. ఇదే కదా గ్రాఫ్. మనం ప్రాక్టికల్లో కూడా ఇది చేయాలి. ఏంటి, డే మొత్తం హీట్ రేడియేషన్స్ అబ్జర్వ్ చేసి బై యూజింగ్ పెర్హిలియోమీటర్ మనం ఈ గ్రాఫ్, ఇదే గ్రాఫ్ గీసేది. గ్రాఫ్ ఇదే మనకి తెలుసు, కానీ ఇంటెన్సిటీని ఎలా అబ్జర్వ్ చేయాలి. మనకి పెర్హిలియోమీటర్ లేదు కాబట్టి మనం ఒక థర్మామీటర్ తీసుకొని మార్నింగ్ ఉన్న టెంపరేచరు అదే 11 గంటలు ఉన్నప్పుడు, 12 గంటలు ఉన్నప్పుడు, 1 గంట ఉన్నప్పుడు అలా 4, 5 టెంపరేచర్స్ మెజర్ చేసుకుంటా, లేకపోతే ఒక వాటర్ ఒకటి తీసుకొని మార్నింగ్ అదే వాటర్లో టెంపరేచర్ నోట్ చేయడం, 10 అప్పుడు, 11 అప్పుడు, 12 అప్పుడు అలా నోట్ చేసుకుంటే కూడా ఈ గ్రాఫ్ మనకు వచ్చేస్తుంది. ఇది మధ్యాహ్నం పూట ఏమైందమ్మా, మనకి 12 గంటలకి అందరికీ తెలిసిన విషయమే, ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ వేడి. ఈ వేడి ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి ఫోటోవోల్టాయిక్ సిస్టమ్స్ కానీ లేకపోతే థర్మల్ సిస్టమ్స్ కానీ ఎక్కువ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎలక్ట్రిసిటీ ఇక్కడేమో ఎక్కువ ఉంది. మనం ఆఫీసులు జనరల్గా మాట్లాడుకుంటే ఇళ్లలో మనం మోటార్ ఆన్ చేసుకోవడం కానీ, లేకపోతే సపోజ్ మిక్సీలు, గ్రైండర్లు, లేకపోతే ఈ కొన్ని ఎక్విప్మెంట్ ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వదిలేమనుకోండి, ఫ్యాన్లు వేసుకుంటాం. ఆఫీసుల నుండి పొలాల నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్లు వేసుకుంటాం. తర్వాత ఏం చేస్తాం, ఏసీలు ఆన్ చేసుకునే వాళ్ళు ఏసీలు ఆన్ చేసుకుంటారు. ఇక్కడేమో పవర్ ఏమో తగ్గిపోతా ఉంది, ఇక్కడేమో వాడకమేమో ఈ రీజియన్లో ఎక్కువ ఉంది, ఈ రీజియన్లో. కాబట్టి అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడేమో మధ్యాహ్నం ఏమో మనం ఇళ్లలో ఉండం, జనరల్గా పనికి వెళ్ళిపోతా ఉంటాం, ఏదో పనికి ఆఫీస్కి వెళ్ళిపోతా ఉంటాం. ఇక్కడేమో కరెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, మనకు కావాల్సిందేమో ఇక్కడ ఎక్కువ కావాలి కరెంట్. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏం చేయాలి, అప్పుడు మనకు అవసరం లేదు. ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని మనం ఏం చేయాలి, స్టోర్ చేసుకోవాలి. అది దాని అవసరం. వై వి నీడ్ ఎనర్జీ స్టోరేజ్. ఇక్కడ ప్రొడ్యూస్ అయింది దాని పాటికి గాలికి వదిలేసాం అనుకోండి, ఉపయోగం లేదు కదా. మనకి నైట్ కావాలి, నైట్ ఏసీలు తిరగాలి, మనం ఇళ్ళకి వెళ్ళి ఫ్యాన్లు వేసుకోవాలి, వంటలు, ఇవన్నీ మనకున్నాయి అవసరాలు. అదే మార్నింగ్ కూడా అదే అవసరాలు ఉన్నాయి, కానీ ప్రొడ్యూస్ అయ్యేది మాత్రం మధ్యాహ్నం. ఏం చేయాలి, దీన్ని స్టోర్ చేసుకొని ఈ మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము యూస్ చేసుకో. అది ఈ గ్రాఫ్ వేసి, ఇందాక ఇయర్లీ గ్రాఫ్ కూడా వేసి, ఇలా మనకి వేరియేషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీలో వేరియేషన్స్ ఇలా ఉన్నాయి. మనమేమో యూజ్ చేసేదేమో కన్జంప్షన్ ఏమో మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ ఉంటుంది, ప్రొడ్యూస్ అయ్యేదేమో మధ్యాహ్నం ఎక్కువ, కరెంట్ ఏమో మధ్యాహ్నం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకని ఆ కరెంట్ మనం దాచుకుని మార్నింగ్ ఈవినింగ్ వాడుకోవాలి. ఈ గ్రాఫ్లు వేయాలి. ఈ గ్రాఫ్లు వేసి మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మీకు 5 మార్కుల క్వశ్చన్ సరిపోతుంది. ఇది ఎందుకు మనం ఎనర్జీని స్టోర్ చేయాలి అర్థమైంది కదా. ఎనర్జీని ఎందుకు స్టోర్ చేయాలి అనేది చూసి, వాట్ ఈజ్ ఎనర్జీ స్టోరేజ్. ఎనర్జీ స్టోరేజ్ అనేది ఏంటి అనేది కనుక తీస్తే, ఏంటమ్మా, ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ కెన్ బి రీకన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ విత్ మినిమం లాసెస్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కన్వర్షన్ ఆఫ్ ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ. అంటే మధ్యాహ్నం ప్రొడ్యూస్ అయిన, సపోజ్ మధ్యాహ్నం ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, ఆ ప్రొడ్యూస్ అయిన దాన్ని ఏం చేస్తున్నాం, ఎక్సెస్ ఎలక్ట్రిసిటీ ఇంటూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కావచ్చు, ఏదో ఒక ఎనర్జీ లాగా, ఎలక్ట్రికల్ ఎనర్జీ విచ్ కెన్ బి రీకన్వర్టెడ్, మళ్ళీ తిరిగి
స్టోర్ చేసుకునేటప్పుడేమో డిఫరెంట్ ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ తిరిగి రీకన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రిసిటీ విత్ మినిమం లాసెస్. దిస్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద గ్యాప్ ఇన్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది ఈ వర్డ్ రాయాలి. దిస్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద గ్యాప్ ఇన్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనకి మధ్యాహ్నం ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, మార్నింగ్ ఈవినింగ్ కావాలి. అప్పుడు ఆ గ్యాప్ డిమాండ్ సప్లై, మార్నింగ్ ఏమో సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ, మధ్యాహ్నం ఏమో సప్లై ఎక్కువ డిమాండ్ తక్కువ, ఇలా డిమాండ్ సప్లై. దిస్ కెన్ బి డన్ టు రెడ్యూస్ ద గ్యాప్ ఇన్ సప్లై అండ్ డిమాండ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ కెన్ బి అప్లైడ్ టు బోత్ కన్వెన్షనల్ సోర్సెస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ రెన్యూవబుల్. కన్వెన్షనల్ అంటే మనం ఎప్పటి నుంచో వాడుతున్న వారసత్వం ఏంటి, మనకి పవర్ స్టేషన్స్ నుంచి వస్తుంది, థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి వస్తుంది, బొగ్గును కాల్చే వాటి నుంచి, అలాగే మన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాల నుంచి, ఇలా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతాం. దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే రెన్యూవబుల్ అంటే చెప్పాం కదా, సన్ నుంచి వచ్చిన ఎనర్జీ, విండ్, ఓషన్, ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ కిందకి వస్తాయి. వీటిని కూడా మనం స్టోర్ చేసుకోవాలి. In increases the dispatchability, makes the power available on demand, and by reducing the gap between supply and demand, reduces the need for newer power plants. ఏం చేస్తుందమ్మా, ఇంక్రీజ్ ఇన్ డిస్పాచబిలిటీ అంటే పంపించేయడం, డిస్పాచ్ విడుదల చేయడం. మేక్స్ పవర్ అవైలబిలిటీ ఇన్ డిమాండ్, అది మనం అవైలబిలిటీ పవర్ కనుక ఎక్కువ ఉందనుకో డిస్పాచ్ ఎక్కువ చేయొచ్చు. అలా మనం ఎక్కువ పవర్ ప్లాంట్స్ని ప్లాన్ చేసుకోవడానికి కూడా ఈ ఎనర్జీ స్టోరేజ్ కనుకుంటే మనం ఎక్కువ ప్లాంట్స్ని తయారు చేసుకొని మనం ఎక్కువ వాడుకోవచ్చు. టెక్నికల్ అండ్ ఎకనామిక్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్. దీంట్లో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజెస్ తెలిసిందే, మీకు ఓన్గా కూడా ఆలోచించుకోగలరు. ఏంటమ్మా, కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడక్షన్ అంటే మనం పూర్వకాలం నుంచి వస్తున్నాం విధానాలు ఏంటి చెప్పే కదా, జల విద్యుత్ కేంద్రాలు, బొగ్గు నుంచి తీసే థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇవే కదా మనకి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అయినాయి, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి. అన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనేవి అన్నీ కూడా ఫైనల్గా ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఎలక్ట్రిసిటీ. ఎనర్జీ స్టోరేజ్ కాంపన్సేట్స్ ఫర్ ఏ టెంపరరీ లాస్ ఆఫ్ ప్రొడక్షన్. కన్వెన్షనల్ ఎనర్జీ ప్రొడక్షన్ అనేది మనకి పూర్వకాలం నుంచి వస్తుందా ఇది. దీంట్లో ఏమవుతుంది, ఎనర్జీ స్టోరేజ్ కాంపెన్సేట్స్ ఫర్ ద టెంపరరీ లాస్ ప్రొడక్షన్. ఎనర్జీ స్టోరేజ్ ఉండడం వలన ఎప్పుడన్నా టెంపరరీగా ప్రొడక్షన్లో లాస్ వచ్చినా కానీ ఈ స్టోరేజ్ ఎనర్జీని ఏం చేస్తారు, డిస్పాచ్ చేస్తారు, వదులుతారు. స్పైక్ ఇన్ ద పీక్ డిమాండ్ అండ్ అవాయిడ్ పెనాల్టీస్ బై fulfilling a commercial agreement of pre-sold energy supply. ఎప్పుడన్నా ఎక్కువ అప్లై చేసుకున్నాం అనుకోండి, దానికి డిమాండ్స్ వస్తాయి కదా, ద పవర్ లెవెల్ ఈస్ కంపారబుల్ టు దట్ సప్లైడ్ అండ్ క్వాలిటీ స్టోరేజ్. అదే మనం పవర్ లెవెల్ ఈస్ కంపారబుల్ టు దట్ ఆఫ్ స్టిపులేటెడ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ స్టోరేజ్ షుడ్ బి ఏ compromise between desirable duration and backup power and potential penalties. ఇదేం లేదమ్మా, పవర్ లెవెల్ కంపారబుల్, పవర్ బాగా ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, దాంట్లో ఎంతసేపు స్టోర్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఒకరోజు అసలు అవసరం లేదు, స్టోరేజ్ ఎంతసేపు స్టోర్ చేసుకోవాలి, అది 24 hours. స్టోరేజ్ ఎనర్జీ షుడ్ బి కాంప్రమైజ్ బిట్వీన్ డిజైరబుల్ డ్యూరేషన్, మనకి అవసరం లేనప్పుడు అంతా దాచాలి అది, అండ్ బ్యాకప్ పవర్ మనకి దాచిపెట్టుకోవాలి, బ్యాకప్ అంటే దాచిపెట్టుకోవడం, అండ్ ద పొటెన్షియల్ పెనాలిటీస్. ఇవి కూడా మనం మళ్ళీ ఖర్చే కదా, ఇవన్నీ చేయడానికి కూడా, ఇవన్నీ దాచడానికి కూడా మళ్ళీ కొంత అమౌంట్ వీ హ్యావ్ టు స్పెండ్. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ కనుక వస్తే, స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాడ్స్ వాల్యూ టు సప్లైడ్ కరెంట్. మనకి సప్లై చేసిన దాంతో పాటు ఇప్పుడు చెప్పే కదా, డే టైం మాత్రమే ఉంటుంది, నైట్ టైం మనకు కావాలి. అందుకని ఏం చేయాలి, రెన్యూవబుల్లో
ప్రొడక్షన్ అయిందంతా కూడా స్టోర్ చేసుకోవాలి. స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాడ్స్ వాల్యూ అంటే ఏం చేస్తుంది, రెన్యూవబుల్ ఎనర్జీనే మనం ఏ సోలార్ ప్యానల్స్ అయినా కానీ, ఎందుకు సోలార్ ప్యానల్స్ ఎక్కువ కాస్ట్ అయినాయమ్మా, అవి మనకి సోలార్ సెల్ కాస్ట్ ఎక్కువ, అదే కదా చెప్తున్నాం. సోలార్ సెల్స్ కాస్ట్ కనుక తగ్గిస్తే ప్రతి ఒక్కరిళ్ళకి మనం సోలార్ ప్యానల్స్ బిగించుకొని ఎవరింట్లో కావాల్సిన విద్యుత్ వాళ్ళు ఎనర్జీ స్టోరేజ్ బ్యాటరీలు కనుక పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎవరింట్లో కరెంట్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే అవి కొనే స్తోమత, దానితో పాటు స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాడ్స్ వాల్యూ అంటే ఏంటి, వాటిని కొనుక్కోవడానికే డబ్బులు కావాలి. మళ్ళీ స్టోరేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎనర్జీని డే టైం ప్రొడ్యూస్ అయిన ఎనర్జీని స్టోర్ చేసుకోవడానికి ఏం కావాలి, మళ్ళీ బ్యాటరీస్ కావాలి. అప్పుడేమవుతుంది, కాస్ట్ ఏమవుతుందమ్మా, కాస్ట్ విపరీతంగా కాస్ట్ పెరిగిపోతుంది. అందుకనే ఇది కొంచెం వెనకాడే విషయం ఏంటంటే కాస్ట్లీ. ఫస్ట్ మనం సెట్ చేసుకున్న తర్వాత ఇంకా చాలా ఒక 25 years 30 years ఉంటుంది. కాకపోతే ముందు స్టార్టింగ్ మనం హ్యావ్ టు స్పెండ్ మోర్ అమౌంట్, దానికి ఎక్కువ అమౌంట్ మనం ఖర్చు పెట్టాలి. ఇది ఉన్న ఛాలెంజెస్. నెట్వర్క్ సేవింగ్స్. పవర్ నెట్వర్క్స్ ఆర్ కాంప్రమైజ్డ్ ఫర్ మెనీ జనరేటింగ్ యూనిట్స్. ఇప్పుడు మనకి పవర్ నెట్వర్క్స్, ఇప్పుడు మన కాలేజీలో ప్రొడ్యూస్ అయిన పవర్ని మనం డైరెక్ట్గా అద్దంకి పవర్ స్టేషన్కి ఇచ్చేస్తున్నాం. గ్రిడ్ అంటాం దానికి ఇచ్చేస్తున్నాం. దానికి ఎంత కష్టపడ్డారు మనం చూసాం కదా. దానిలో భూమిలో లైన్లు వేసి ఇవన్నీ నెట్వర్క్ తయారు చేశారు కదా. ఆ పవర్ నెట్వర్క్ యాజ్ ఆర్ కాంప్రమైజ్ టు మెనీ జనరేటింగ్ యూనిట్స్. దీనిలో మనకి ఇది ఒక పెద్ద లింక్ చేయడం, అంటే జనరేటింగ్ అయిన పాయింట్ నుంచి మనం గ్రిడ్కి కనెక్ట్ చేయడం అనేది కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం, అదే డిఫికల్టీస్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అండ్ ఇది మనకు కొంచెం ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పెట్టే విషయం. ఎండ్ యూజర్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో బిట్వీన్ పీక్స్ అండ్ యావరేజ్ లెవెల్స్ ఆఫెన్ రీచెస్ ఏ వాల్యూ ఆఫ్ 10. అంటే ఏంటమ్మా, ఎండ్ యూజర్ చివరిదాకా పల్లెటూరు మారుమూల పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా యూజర్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో బిట్వీన్ పీక్ అండ్ యావరేజ్ లెవెల్. అంటే పీక్ ఏంటి, మనకి మార్నింగ్ ఆ వాడకం మార్నింగ్ ఈవినింగ్. లెవెల్స్ ఆఫ్ అండ్ రీచెస్ ఏ వాల్యూ ఆఫ్ 10 అంటే ఏమవుతాయి, ఇంత టైం మాత్రమే మనం కాన్స్టెంట్గా కరెంట్ ప్రొడ్యూస్ చేయగలం వితౌట్ బ్రేక్స్ అనేది ఎండ్ యూజర్కి వచ్చేసరికి. అందరికి కాదమ్మా, ఎండ్ యూజర్ సిటీలో అసలు కరెంట్ పోవడం అనేది ఉండదు. ఎండ్ యూజర్ అంటే ఎక్కడో మారుమూల పల్లెటూరులో చివర ఎండ్ యూజర్ డిమాండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో బిట్వీన్ పీక్ అండ్ యావరేజ్ లెవెల్ ఆఫెన్ రీచెస్ ఏ వాల్యూ ఆఫ్ 10. అది రీచెస్ ఏ వాల్యూ ఎంతవరకు రీచ్ అవుతుంది, 10. దిస్ లీడ్స్ టు ఓవర్ డైమెన్షనింగ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్. ఇది కూడా జరగాలి అంటే ఏమవ్వాలి, వాళ్ళకి కూడా మనకి 24 hours యాజ్ యూజువల్గా సప్లై చేయాలి అంటే ఏమవ్వాలి, లీడ్స్ టు ఓవర్ డైమెన్షనింగ్. అంటే అన్ని వైపులకి ఎలక్ట్రిక్ లైన్స్ వెళ్ళిపోవాలి, ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ మనకి వైర్లో వెళ్ళిపోవాలి. అందుకని దీన్ని ట్రాన్స్మిషన్ కాస్ట్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, రెన్యూవబుల్ ఎనర్జీ వాళ్ళకి సోలార్ ప్యానల్స్ అవి పెట్టి ఎవరింట్లో వాళ్ళు బ్యాటరీలు పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు పవర్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్స్మిషన్ ఖర్చు అంతా తగ్గిపోతుంది. ఇది ఒక పద్ధతి. స్టోరేజ్ హెల్ప్స్ కాంపెన్సేట్ ఏ లోకల్ సప్లై. అదే కదా చెప్పింది, వాళ్ళ ఇళ్ల పైన పెట్టుకొని ఈ లోకల్ సప్లై మీద డిపెండ్ అయితే ఆ 10 hours సప్లైతో పాటు ఇది కూడా మనకి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది కైనెటిక్ అడ్వాంటేజ్. కైనెటిక్ అడ్వాంటేజ్ అంటే ఏంటమ్మా, పరిగెత్తుకుంటే వచ్చే ఫలితం. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఏంటమ్మా, అన్నిటికంటే బెస్ట్ ఏంటి, మన ఇంట్లో మనమే ఎనర్జీని దాచుకొని మన అవసరమైనప్పుడు వాడుకోవడం అనేది మనకి ఫ్లెక్సిబిలిటీ కదా, మనకున్న అవకాశం. ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కెన్ హెల్ప్ ప్రొవైడ్ ఇన్స్టెంట్ రెస్పాన్స్ డిమాండ్. మనకి ఇప్పుడు అవసరం, కరెంట్ పోయింది, నాకు ఇప్పుడు అవసరం, నాకు కంప్యూటర్తో పని చేయాలి, నేను క్లాస్ చెప్పాలి, ఏం చేయాలి, బ్యాటరీ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాటరీ ఆన్ చేసుకుంటే క్లాస్ చెప్పగలగాలి. అది కైనెటిక్ అడ్వాంటేజ్. నెట్వర్క్ ఇంబ్యాలెన్స్ కెన్ బి కాజ్డ్ బై టెంపరరీ ప్రొడక్షన్ డెఫిసిట్ విచ్ కుడ్ పాసిబిలిటీ ప్రిడిక్ట్. దీంట్లో ఒక్కొక్కసారి అనుకోకుండా అవరోధాలు ఏర్పడతాయి. అటువంటప్పుడు ఈ నెట్వర్క్ ఇంబ్యాలెన్స్ అనేది
జరుగుతుంది. ఇది దీనిలో కైనెటిక్ అడ్వాంటేజ్ చూశారు కదమ్మా, ఎలక్ట్రిసిటీ స్టోరేజ్ సిస్టమ్స్. స్టోరేజ్ సిస్టమ్స్ ఏమేమి వాటిలో మనం ఎనర్జీని స్టోర్ చేసుకోవచ్చు. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వ్యవస్థలు ఏంటమ్మా? లోయర్ పవర్ అప్లికేషన్ ఈజ్ ఐసోలేటెడ్ ఏరియాస్. లోయర్ పవర్ అప్లికేషన్స్ అంటే మనం బల్బ్ వెలగడం, వాళ్ళకి కావాల్సింది లోయర్ పవర్ అప్లికేషన్. ఏదో కొండ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళు, చివర చాలా ఎండ్ యూజర్ అని చెప్పాము ఇందాక. లో పవర్ అప్లికేషన్ ఈజ్ ఐసోలేటెడ్ ఏరియాస్ అంటే విసిరేసినట్టుండే ఏరియాస్కి ఎసెన్షియల్లీ టు ఫీడ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ ఎమర్జెన్సీ టెర్మినల్స్. ట్రాన్స్డ్యూసర్ అనేది ఏంటమ్మా? ట్రాన్స్డ్యూసర్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ అనదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇన్స్ట్రుమెంట్ which converts one form of energy into another form of energy. That device is called as transducer. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ట్రాన్స్డ్యూసర్ అంటే ఏం చేస్తున్నాం? సోలార్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా బై యూజింగ్ ఏమున్నాయి మనకి? సోలార్ ప్యానల్స్ అయ్యే ట్రాన్స్డ్యూసర్. ఇక్కడ ఎమర్జెన్సీ టెర్మినల్స్. మీడియం పవర్ అప్లికేషన్స్ ఈజ్ ఇన్ ఐసోలేటెడ్ ఏరియాస్. ఇండివిజువల్ ఎలక్ట్రికల్ సిస్టమ్, టౌన్ సప్లై. దీనికి కూడా మనం అలాగే అప్లై చేసుకోవచ్చు. నెట్వర్క్ కనెక్షన్ అప్లికబిలిటీ విత్ పీక్ లెవెలింగ్. ఒక్కొక్కసారి అనుకోకుండా అందరు ఇంట్లో, ఊర్లో సిటీనే తీసుకున్నాం, దాంట్లో అందరూ ఒకేసారి ఏసీలు ఆన్ చేశారు. మనకు వచ్చే పవర్ మాత్రం అదే, అందరూ ఏసీలు ఆన్ చేశారు. అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఒక ఫేజ్ పోవడమో లేకపోతే లో వోల్టేజ్ రావడమో సంథింగ్ జరుగుతుంది. అటువంటప్పుడు ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, మన ఇంట్లో ఉన్న ఎనర్జీ స్టోరేజ్ కనుక చూసుకుంటే ఆటోమేటిక్గా అట్లీస్ట్ పవర్ పోతే ఏసీలు వేసుకునే వాళ్ళకి ఫ్యాన్ అయినా ఉపయోగపడుతుంది కదా. అలా మనం దీన్ని కాంపెన్సేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 2 categories ఫర్ స్మాల్ స్కేల్ సిస్టమ్స్ అంటే ఫస్ట్ 2 తీసుకుని స్మాల్ స్కేల్ సిస్టమ్స్. ద కేటగిరీస్ 3, 4 ఆర్ ద లార్జ్ స్కేల్ సిస్టమ్స్. అంటే ఎనర్జీ could be stored as gravitational energy, thermal energy, chemical energy or compressed air. ఈ ఫామ్లో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ ఇదే మీడియం పవర్ కాకుండా నెట్వర్క్ కనెక్షన్, పవర్ క్వాలిటీ కంట్రోల్ అప్లికేషన్స్కి ఎక్కువ ఇన్ని రకాలు చూడండి. స్టోర్డ్ యాజ్ గ్రావిటేషనల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఆర్ కంప్రెస్డ్ ఎయిర్ కపుల్డ్ విత్ న్యాచురల్ గ్యాస్. ఇది మనం చూస్తున్నాం. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఉండే గుణాలు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్. దానికి ఉండే గుణాలు, ఎనర్జీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏం చెప్పాం? బ్యాటరీలు, కెపాసిటర్లు, సెల్స్, ఇవన్నీ కదా ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్. దానికి ఉండే గుణాలు, స్టోరేజ్ కెపాసిటీ, అదే కదా. దానిలో ఎంత స్టోర్ చేసుకోగలదు, ఎంత ఇవ్వగలదు, ఆ రెండే కదా. ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్. ఎంతవరకు మ్యాక్సిమం స్టోర్ చేసుకుంటుంది. అది స్టోర్ చేసుకొని నేను ఇవ్వను అంటే ఉపయోగం లేదు. అది మొత్తం ఏం చేయాలి? స్టోర్ చేసుకుంటే అవసరమైనప్పుడు ఏం చేయాలి? డిశ్చార్జ్ చేయాలి. ఆ డిశ్చార్జ్ అనేది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఏం చేస్తాయి? స్టోర్ అయితే చేసుకుంటాయి, నేను ఇవ్వను నాలోనే ఉంచుకుంటాయి, అప్పుడు ఉపయోగం లేదు. సో 2 ఫ్యాక్టర్స్. ఛార్జింగ్ మీద అసలే ఛార్జే చేసుకోలేదనుకోండి, మనం ఎనర్జీ ఎక్కడ స్టోర్ చేస్తాం? అందుకని ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ఈజ్ ఆఫెన్ ఇన్కంప్లీట్. ఈ రెండు కూడా చాలా అవసరం. ఎనర్జీ స్టోరేజ్ కెపాసిటీలో ఈ 2 చాలా ఇంపార్టెంట్. ద ఎనర్జీ స్టోర్డ్ వైల్ విత్ ఎనర్జీ యూటిలైజ్డ్ అంటే ఎంత ప్రొడ్యూస్ అయింది, ఎంత యూటిలైజ్ అయింది అనే దాని మీద స్టోరేజ్ కెపాసిటీ అనేది డిపెండ్ అవుతుంది. అవైలబిలిటీ పవర్, అదే కదా. ముందు అసలు అవైలబిలిటీ లేకుండా నేను ఎనర్జీని స్టోర్ చేసుకుంటానంటే ఎక్కడి నుంచి వచ్చింది? ముందు అవైలబుల్ డే టైం. కొంతమంది ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటి పైన ప్యానల్స్ ఉన్నాయి. ఏం చేస్తారు? కొంత మాత్రమే, కొంత ఏం దేనికి ఉపయోగపడుతుంది? ఫ్యాన్ తిరగడానికి ఉపయోగపడుతుంది. ఎక్సెస్ వచ్చింది ఏమవుతుంది? స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. అవైలబుల్ పవర్, అదే మనకి అవైలబుల్గా ఉన్న పవర్ను మాత్రమే స్టోర్ చేయగలం. అదర్ దాన్ మనం స్టోర్ చేయడం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పవర్ ట్రాన్స్మిషన్ రేట్, టైం నీడెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద స్టోరేజ్ ఎనర్జీ.
అది మనం స్టోర్ అయిన ఎనర్జీని బయటికి లాగడానికి కొంత టైం ఈ క్యారెక్టరిస్టిక్స్. ఎఫిషియన్సీ, మనం ఎంత స్టోర్ చేసాం, ఎంత బయటకు వచ్చింది. ఏంటి ఎఫిషియన్సీ అంటే అమౌంట్ ఆఫ్ ఛార్జ్ డిశ్చార్జ్డ్ బై అమౌంట్ ఆఫ్ ఛార్జ్, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఛార్జ్డ్. ఎంతైతే మనం ఇన్పుట్ ఇచ్చామో అంత వస్తే 100%. అదేమవుతుంది, కొంత లాసెస్ ఉంటాయి కదా, దానివల్ల మనకి మనం ప్రొడ్యూస్ చేసినంతా కూడా రాలేకపోవచ్చు. అందుకని ఎఫిషియన్సీ అనేది 100% అంటే ఎప్పుడు చెప్తాం, మనం ఎంతైతే ఎనర్జీ ఇచ్చామో అంతా మళ్ళీ తిరిగి ఇచ్చేసింది అనుకో. అంటే ఛార్జింగ్ ఎంతైతే చేసామో డిశ్చార్జింగ్ కూడా అంతా చేస్తే 100%. అలా చేయలేదనుకో పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. మాక్సిమం ఎఫిషియన్సీ ఎంత ఉంటుందమ్మా, 100% ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఎనర్జీ మొత్తం కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వదు. తర్వాత సైక్లింగ్ కెపాసిటీ, డ్యూరబిలిటీ, దాన్నే డ్యూరబిలిటీ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్. నేను స్టోరేజ్ సిస్టమ్, నేను ఇంట్లో స్టోరేజ్ బ్యాటరీ కొనుక్కున్నాను. అది రోజు స్టోర్ చేసుకోవాలి, మళ్ళీ నైట్ టైం డిశ్చార్జ్ చేయాలి. ఈ ప్రాసెస్లో డ్యూరబిలిటీ, అదే సైక్లింగ్, ఒకటి స్టోర్ చేసుకోవడం మళ్ళీ కంప్లీట్గా అయిపోగొట్టేసుకోవడం, దాన్ని ఏమంటాం, ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయింది అంటాం. మళ్ళీ ఛార్జ్ అయితే ఒక సైకిల్ ఛార్జ్ ఫుల్గా స్టోర్ అయ్యి అది మొత్తం అవసరమైనప్పుడు నైట్ ఎప్పుడో ఒకసారి వాడి మళ్ళీ స్టోర్ అయితే ఒక సైకిల్ కంప్లీట్. సైక్లింగ్ క్యాపబిలిటీ, అదే సైక్లింగ్ క్యాపబిలిటీ. డ్యూరబిలిటీ, number of times the storage unit can release energy level. It was designed or for after recharge. అదేమ్మా ఛార్జ్ రీఛార్జింగ్ మధ్య డ్యూరేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెస్ యాజ్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్, క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత అటానమీ, అంటే మనకి అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి. స్వయం ప్రతిపత్తి ఏంటమ్మా, ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైమ్ ఆఫ్ సిస్టమ్ కెన్ కంటిన్యూస్లీ రిలీజ్ ఎనర్జీ. అంటే స్టోర్ చేసుకుంటుంది, స్టోర్ చేసుకుంది మొత్తం ఇచ్చేస్తా ఎంతవరకు ఇచ్చేస్తే తనలో ఎంత ఉంటుందో అంతే ఇచ్చేస్తాయి. తర్వాత ఏమవుతుందమ్మా, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. దీన్నే మనం ఏమన్నాడు, మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం, ఎంత ఎక్కువ కాలం మనకి ఎనర్జీ కంటిన్యూస్గా రిలీజ్ చేయగలదు. ఏది, స్టోరేజ్ సిస్టమ్స్ అమ్మా మనం మాట్లాడుతుంది, స్టోరేజ్ సిస్టమ్స్ గురించి మనం మాట్లాడుతుంది. తర్వాత కాస్ట్ ఏమవుతుంది, కాస్ట్ మనం చిన్న బ్యాటరీలు కొనుక్కోవాలంటేనే ఎంత, 30 రూపీస్. రెండు బ్యాటరీలు కొనుక్కోవాలంటే 30 రూపీస్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఆఫ్ స్టోరేజ్ ఈస్ ఫ్యాక్టర్డ్ అవుట్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫార్ములా. అదే అమ్మా, మనం C1 WT plus C2 PD. The operational costs are proportional to the investment cost. Operational costs are proportional to the operational, ఎంతైతే వాడకానికి మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్. దాచడానికి కూడా అంతే కాస్ట్ పెట్టాలి. అందుకనే కదా రెండు డబల్ కాస్ట్ అవుతాయి. మనం థర్మల్ పవర్ స్టేషన్ని, సోలార్ థర్మల్ పవర్ స్టేషన్ని యూజ్ చేసుకోలేకపోవడానికి ప్రతి ఒక్కరూ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఏంటి మెయిన్ రీజన్, ఆపరేషనల్ కాస్ట్, దాన్ని కొనుక్కోవాలి, మళ్ళీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, దాన్ని దాచుకోవడానికి కూడా మళ్ళీ కాస్ట్ పెట్టాలి. ఇది మనకి మెయిన్. ఫీజిబిలిటీ అంటే అడాప్టబిలిటీ టు జనరేటింగ్ సోర్స్. హై ఎఫిషియెంట్ స్టోరేజ్ సిస్టమ్స్ need to closely adapted to the type of application and type of production. మనం ఇప్పుడు తీసుకున్నాం, విండ్ ఉంది, తర్వాత బయోమాస్ ఉంది, తర్వాత సోలార్ థర్మల్ ఉంది, తర్వాత ఫోటోవోల్టాయిక్ ఉంది. ఇలా రకరకాల అన్ని తీసుకొని అన్ని నెట్వర్క్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ నెట్వర్క్ ఫీజిబిలిటీ అది కూడా చూసుకోవాలి. మనం ప్రొడ్యూస్ చేసిన ప్రతిదీ గ్రిడ్కి వెళ్ళిపోవాలంటే అక్కడ ఫీజిబిలిటీ అంటే నెట్వర్కింగ్, దీన్ని తీసుకెళ్ళి వాళ్ళు లైన్స్ కలపాలి కదా, ఆ ఫీజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సెల్ఫ్ డిశ్చార్జ్, పోర్షన్ ఆఫ్ స్టోర్డ్ ఎనర్జీ డిసిపేటెడ్ డ్యూరింగ్ నాన్ యూజ్ టైం. ఇది క్యారెక్టరిస్టిక్స్లో ఇదొక గుణం. ఏంటి, సెల్ఫ్ డిశ్చార్జ్. దానంతటదే గాలి తగులుతుంటుంది, వెలుతురు తగులుతూ ఉంటుంది, బ్యాటరీ, వీటన్నిటి వలన కొంత లాస్ అనేది ఉంటుంది. ఎందుకు మనం చెప్పాం కదా, ఎయిర్లో చాలా రకాల పార్టికల్స్ ఉంటాయి, దేంతో పాటు
రియాక్ట్ అయింది అనుకోండి, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోతే కొంత అమౌంట్ ఆఫ్ ఛార్జ్ వెళ్ళిపోయినట్టే కదా, అలా లాస్ అనేది ఉంటుంది. మాస్ అండ్ వాల్యూమ్ డెన్సిటీ రిఫర్ టు ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ మాస్. అదే కమ్మా, మనం పెద్ద యూనిట్ నుండి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మాస్ ఎక్కువ, వాల్యూమ్ డెన్సిటీ. మాస్ పెరిగితే వాల్యూమ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. మాస్ అండ్ వాల్యూమ్ బోత్ ఆర్ ప్రపోర్షనల్ కదా, ఆ మాస్ వాల్యూమ్ డెన్సిటీ తగ్గట్టుగా ఎనర్జీ స్టోరేజ్ ఉంటే పర్లా. లేకపోతే ఏమవుతుంది, మాస్ ఎక్కువ, వాల్యూమ్ ఎక్కువ, కానీ కెపాసిటీ, స్టోరింగ్ కెపాసిటీ తక్కువైతే వేస్ట్ కదా. వీటి మీద కూడా ఇది డిపెండ్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ అండ్ ఆపరేషనల్ సేఫ్టీ, ఇది రిలయబిలిటీ అంటే నమ్మకం, అది ఎంతవరకు స్టోర్ చేసుకుంది, ఇవన్నీ మనకి క్యారెక్టరిస్టిక్స్. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ చూడమ్మా, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్ పిహెచ్ఎస్, కంప్రెస్డ్ ఎయిర్ ఎనర్జీ స్టోరేజ్, కంప్రెస్డ్ సి ఎయిర్ ఎనర్జీ స్టోరేజెస్, latent heat thermal energy storages LHTES, high temperature thermal energy storage with turbine idokati, kinetic energy storage systems flywheel. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఇలా పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్ అంటే మనకి హైడ్రో ఇందాక చెప్పాం కదా, జల విద్యుత్ కేంద్రాల దగ్గర స్టోరేజ్, కంప్రెస్డ్ ఎయిర్ స్టోరేజ్, లేటెంట్ హీట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. థర్మల్ ఎనర్జీ స్టోర్ చేసుకోవడం కూడా ఉంది కదా, హై టెంపరేచర్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ విత్ టర్బైన్, కైనటిక్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, ఫ్లైవీల్. ఇలా డిఫరెంట్ థర్మల్ చూడండి, థర్మల్ ఏమేమి ఉన్నాయి, థర్మల్లో హై టెంపరేచర్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్ విత్ టర్బైన్, లేటెంట్ హీట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. లేటెంట్ హీట్ దాంట్లో ఫస్ట్దే మనకేముంది, థర్మల్ లో లేటెంట్ హీట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, లేటెంట్ హీట్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్, సోలార్ థర్మల్ ఎనర్జీ స్టోరేజ్. దీంట్లో చూడండి ఏమైంది, ఎలక్ట్రికల్ కెమికల్ ఎలక్ట్రోకెమికల్, మెకానికల్, మళ్ళీ థర్మల్. ఇది ప్రాసెస్లో మనకి ఆ స్టోరేజ్ అనేది ఇలా ఉంటుంది. చూడండి, ఈ డయాగ్రామ్ ఒకటి నేర్చుకున్నా రాసేయచ్చు. థర్మల్ నుంచి ఏమొస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో చెప్పాం, C1లో చెప్పాం. థర్మల్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ ఒక ఫోకసింగ్ చేసి దాంట్లో థర్మల్ ఎనర్జీ నుంచి హీట్ బాయిల్ చేసి, వాటర్ని బాయిల్ చేసి, వాటర్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ టర్బైన్ పంపిస్తే టర్బైన్ తిరిగి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వాటర్ కండెన్స్ అయ్యి మళ్ళీ వాటర్ ఏమి లాస్ అవ్వకుండా చూసాం కదమ్మా. థర్మల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఇది బ్యాటరీ కదా, ఏంది ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెమికల్, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ కానీ లేకపోతే ఏదైనా. ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, తర్వాత ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ, బ్యాటరీస్. ఇది తర్వాత చూడండి ఎనర్జీస్ ఎన్ని రకాలు అనేది చూడండి అమ్మా, దీంట్లో క్లియర్గా ఉంది. థర్మల్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సూపర్ కెపాసిటర్స్ ఇవి. తర్వాత కెమికల్, మన కెమికల్ రియాక్షన్ చూసాం కదా, ఫ్యూయల్ సెల్స్ ఏంటి, హైడ్రోజన్ ఆక్సిజనే కదా, దట్ ఈస్ కెమికల్ ఎనర్జీ. ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ, బ్యాటరీ, ఫ్లో బ్యాటరీస్, మెకానికల్, ఫ్లైవీల్, ఇవన్నీ కూడా ఇలా ఇంటర్లింక్డ్గా. దీంట్లో ఇది ఏంటి, పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్. ఇది మీకు ఇంత డెప్త్కి ఉంది అని ఒకసారి సిలబస్ చూసుకొని మనం పంప్డ్ హైడ్రో ఎనర్జీ స్టోరేజ్ ఉంది లేనిది మనం తర్వాత క్లాస్లో చూద్దామమ్మా. టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. అమ్మా